ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ సీరియస్ గా ఉండాలి. పని చేయని ఇన్ఛార్జ్లపై కఠిన చర్యలు తప్పవు. ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ వైపు రావద్దన్న రేవంత్. రాజధాని అసైన్డ్ భూముల కేసులో సుప్రీంకు వెళతాం. 11,000 ఎకరాలు అమ్మారు. చంద్రబాబు తన బినామీలకు లబ్ధి చేకూర్చారన్న మనోహర్ రెడ్డి. బహదూర్గూడలో మళ్లీ ఉద్రిక్తత. రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ గ్రామస్తుల నిరసన. అన్నదాతలకు మద్దతు తెలిపిన సబితా ఇంద్రారెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రుల సమీక్ష. అధికారులతో పొన్నం, శ్రీధర్ బాబు, అడ్లూరి మీటింగ్. ఎల్నినో ప్రభావంపై చర్చ. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలి. నదుల అనుసంధానంపై పార్లమెంట్లో చర్చించాలి. ఆక్వా, పొగాకు రైతుల సమస్యలను లేవనెత్తుతామన్న ఎంపీ లావు. ఢిల్లీలో ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న కేంద్రం. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బండి, ఈటెల మధ్య సయోధ్య మంచిదే. పార్టీలో మిగిలిన నేతల సంగతేంటి? తెలంగాణలో అధికారం రావడానికి ఇది సరిపోదన్న రాజాసింగ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఒకేలా ఉంది. కేటీఆర్, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం. నిరుద్యోగులపై మాట్లాడే అర్హత వారిద్దరికీ లేదన్న ఏలేటి. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. పట్టిసీమ అన్నదాతను ఆదుకుంటోంది. మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్. విశాఖ బోటు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం. 7 లక్షల చొప్పున చెక్కులు అందించిన వైసీపీ. ఆదుకుంటామని భరోసా. విజయనగరంలో సమీక్షా సమావేశం. భోగాపురం ఎయిర్పోర్ట్ పై రివ్యూ మీటింగ్. ఏర్పాట్లపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచనలు. తుంగతుర్తి సమస్యలు పరిష్కారం. జగ్గారెడ్డి సూచనలు మంచివే. మందుల సామేల్ కామెంట్స్. ముద్రగడ ఇంటికి కనుమూరి బాపిరాజు. కుటుంబ సభ్యులకు పరామర్శ. పద్మనాభం చిత్రపటం దగ్గర నివాళి. పల్నాడు జిల్లాలో రైతుల ఆందోళన. తమ భూములు కబ్జా చేశారని నిరసన. పిన్నెల్లి అనుచరుడు జింకల వెంకటేశ్వర్లుపై ఆరోపణలు. శ్రీకాకుళంలో 4 కోట్ల భూ కబ్జా కుట్ర బట్టబయలు. నకిలీ పత్రాలతో 900 గజాల స్థలం స్వాధీనానికి యత్నం. నకిలీ మరణం, వారసత్వ ధృవీకరణలతో మోసం. బస్వాపూర్ నుంచి నీటిని విడుదల చేయండి. రైతులకు సాగునీరు అందించండి. యాదాద్రి జిల్లాలో సిపిఎం ఆందోళన. మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు. 543 లోక్సభ స్థానాల ప్రాతిపదికన సమర్థిస్తాం. పునర్విభజన బిల్లుపై స్పష్టత లేదన్న తిరుచి శివ. మీరట్లో భర్తను హత్య చేసిన భార్య. మత్తుమందిచ్చి దుప్పట్లో పామును వదిలిన దామిని. ప్రియుడితో కలిసి ప్లాన్. ఛేదించిన పోలీసులు. పాత ఇంటిని తవ్వుతుండగా వెండి నాణేలు. రాత్రంతా టార్చ్ లైట్ల వెలుతురులో వెతుకులాట. రాజస్థాన్లోని ఫాగీలో స్థానికుల తవ్వకాలు. నేడు ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్. అర్జెంటీనాతో తలపడుతున్న స్పెయిన్. అందరి చూపు మెస్సీ పైనే.